అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి జూన్ 28వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకు అయితే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లికి దొరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9000964941. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారు ఎంతో కష్టజీవులు, శ్రమజీవులు అయితే చెప్పుకోవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం కోసం వీరు ఎదురు చూస్తూ ఉండే వ్యక్తులు. వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎంతో కష్ట నష్టాలను భరిస్తూ కూడా ఈ రోజున ఇంత అదృష్టవంతులు అయ్యే ఛాన్స్కి అయితే వచ్చి ఉన్నారు. ఈ యొక్క రాశి గల వారిలో ఉండే ఒక మంచి మనస్తత్వం కారణంగా, ఒక మంచి పలకరింపు కారణంగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది వీరిపై చాలా బలంగా అయితే కురుస్తుంది. డబ్బు పరంగా కావచ్చు, వృత్తి ఉద్యోగ ఆరోగ్య పరంగా కావచ్చు, రేపటి రోజున వీరికి ఎంతో అనుకూలంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారు పేదవారు ఉండవచ్చు, మధ్యతరగతి వారు ఉండవచ్చు, అలాగే ధనవంతులు కూడా ఉండవచ్చు. ఇబ్బందులకు గురి చేసే కష్టాలు అయితే కావు, కానీ వీరి జీవితంలో ఒక సామాన్యమైనటువంటి కష్టాలు, ఎన్నో అవమానాలు అనుభవించి అటువంటి కష్టాలన్నింటినీ కూడా ఎదుర్కొన్నవారు చిన్నప్పటి నుంచి. చిన్న చిన్న పనుల దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు వీరు సమాజంలో ఒక పెద్ద స్థాయికి వెళ్ళేటువంటి వారైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారు కోట్లు సంపాదించినప్పటికీ ఆస్తికి ఉన్న వీరి యొక్క ఆస్తికి ఉన్నటువంటి కష్టం బాగా తెలుసు కాబట్టి, ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు కాబట్టి, అటువంటి అద్భుతమైనటువంటి ఒక మంచి మనస్తత్వం కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. ఎటువంటి పని తలపెట్టినప్పటికీ కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడంలో వీరు చాలా గొప్ప సిద్ధహస్తులనైతే చెప్పుకోవచ్చు. నీతికి, నిజాయితీకి, ధర్మానికి కట్టుబడి ఉంటారు. వీరి అదృష్టానికి మించినటువంటి గొప్ప కష్టజీవులని చెప్పుకోవచ్చు. చిన్న వయసు నుంచే బరువు బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి. కష్టాలు అనేవి వీరిని వెంటాడుతూనే ఉన్నాయి. వీరి జీవితంలో ఎప్పుడు రేపటి రోజునైతే ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు. కొత్త వ్యక్తి కనుక వీరి జీవితంలో ప్రవేశించిన తర్వాత వీరి జీవితంలో జరగబోయేది తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. వీరి యొక్క పనుల్లో నిమగ్నమై ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన ఆకర్షణలు కూడా వీరికి బోలెడు ఉంటాయి. ఈ యొక్క రాశి గల వారు చాలా రూపలావణ్యంలో చక్కగా ఉంటారు. మాట తీరులో కూడా చాలా ఆకర్షితులుగా అయితే ఉంటారు. ఈ యొక్క రాశి గల స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఒక చక్కటి రూపలావణ్యాన్ని చూడగానే ఎవరైతే వీరికి ప్రతిరూపానికి వీరి యొక్క ప్రవర్తనకు దాసోహం తీరుతారు. ఈ యొక్క రాశి గల వారు చాలా చక్కటి రూపలావణ్యాన్ని సొంతం కలిగి ఉంటారు. ఎంతో ఆకర్షణీయంగా, హుందాగా, గంభీరంగా అయితే ఉంటారు. ఈ రాశివారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా అద్భుతంగా మాట తీరైతే ఉంటుంది. రేపటి రోజున ఎదుటి వ్యక్తులు వీరు మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది వ్యక్తులు వీరి యొక్క మనస్తత్వాన్ని కావచ్చు, హుందాతనాన్ని కావచ్చు ఇష్టపడుతూ వీరితో స్నేహపూర్వకంగా మెలగాలని చెప్పి చూస్తూ ఉంటారు. వారిలో ఉన్నటువంటి మోసపూరితమైన కుట్రను వీరు తెలుసుకొని దూరంగా ఉండడానికైతే ప్రయత్నిస్తూ ఉంటారు. విధి ఆడే వింత నాటకంలో దైవం విధిని కూడా మార్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది. అయితే మాకు కాదన్న పని అంటూ ఏదీ లేదని చెప్పి, ఏదైనా కానీ ఇష్టంగా చేస్తాం, ధర్మపరంగా చేస్తాం, న్యాయబద్ధంగా చేస్తామని చెప్పి మేము అనుకున్నటువంటి పనిని అన్నీ సాఫీగా సాగిపోయేలాగా భగవంతుడు మమ్మల్ని చాలా చక్కగా అనుగ్రహిస్తాడని చెప్పే ధైర్యాన్ని కలిగి ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితిలో కూడా తీసుకోకండి. రేపటి రోజున మీకు ఏదైనా కానీ ఊహించినటువంటి ఒక సంఘటన ఏదైతే ఉందో మిమ్మల్ని పలకరించబోతుందని చెప్పుకోవచ్చు. ఆ సంఘటన ఏందనేదంటే మీరు రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే కనుక, ఉదాహరణకు చెప్పాలంటే కనుక ఏదైనా కానీ ఇప్పటి వరకు మీకు జరిగినటువంటి ఒక సంఘటన కావచ్చు, ఇక మీదట మీరు ఊహించినటువంటి ఒక లాభం అనేది, ఒక అదృష్టం అనేది మీకు తలుపు తట్టబోతుంది. మీ ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. రేపటి రోజున మీకు అధిక సంపద అయితే కలగబోతుంది. మీ పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు అసలు దక్కవలసినవి రాలేదు అని మీరు ఎప్పుడైతే నిరాశపడుతూ ఉన్నారో, తప్పకుండా మిమ్మల్ని పలకరించడానికి అయితే రేపటి రోజున మీ తలుపు తట్టబోతున్నాయి. ఒక అమూల్యమైనటువంటి ఒక పరిణామంగా చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఒక సంపాదన కూడా మీరు ఎందులో పెట్టుబడి పెట్టినా కానీ అది రెట్టింపు అయ్యే అవకాశాలు చాలా మెరుగ్గా కనబడుతున్నాయి. ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి లాభం
అంతా ఇంత అని కాదైతే చెప్పుకోవచ్చు. చాలా అధికంగా అయితే ఉంటుంది. రేపటి రోజున మీకు శుభ సమయం అని అయితే చెప్పుకోవచ్చు. కొంతమంది వ్యక్తులు కూడా మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశాలు లేకపోలేదు. ఏదైనా కానీ రేపటి రోజున వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో మీరు అడుగుపెట్టిన ప్రతి విషయం కూడా రెట్టింపుగా అయితే ఉండబోతుంది. బయట వెళ్ళే పనులు తిరిగేటప్పుడు అనుకున్న పరిచయాలు కొన్ని కలగబోతున్నాయి. అనుకున్నవి మీ యొక్క జీవితంలో ముందు ముందు రోజుల్లో ఆ యొక్క పరిచయాల ద్వారా ఒక స్నేహబంధం కావచ్చు, అతను ఒక వ్యక్తి ప్రేమికుడు కావచ్చు, ప్రేమికురాలు కూడా కావచ్చు, నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా రేపటి రోజున మీ జీవితంలో బలోపేతమైనటువంటి ఒక బంధం అయితే ఏర్పడబోతుంది. ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో అనూహ్యమైనటువంటి పెను మార్పులు కూడా తీసుకురాబోతున్నాయి. అయితే రేపటి నుండి మీ జీవితంలో అనుకున్నటువంటి ఒక వ్యక్తి మీకు పరిచయం అవడం ద్వారా, అతను ఇచ్చే సూచనలు సలహాలు మీకు నచ్చడం ద్వారా, అతని యొక్క మాట తీరుకు మీరు ఇంప్రెస్ అవ్వడం ద్వారా కూడా మీకు ఎన్నో అధిక లాభాలు కూడా మీకు చాలా బాగా కలుసుబాటుగా ఉండబోతుంది. ఇక ఎక్కువ ఆకర్షితులుగా అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు, అలాగే వారి యొక్క చురుకుదనం కావచ్చు, అందం కావచ్చు, హుందాతనం కూడా కావచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా నూతన వ్యక్తుల ద్వారా అయితే మిమ్మల్ని చూసి చాలా ఆకర్షితులుగా ఉంటారు. ఆ వ్యక్తుల యొక్క ప్రవేశం ద్వారా అతను ఇవ్వబోయే కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో మీకు వృత్తి వ్యాపార రంగాల్లో చాలా అనువుగా అయితే చాలా బాగా ఉపయోగపడే విధంగా అయితే ఉండబోతున్నాయి. తద్వారా మీకు మెళకువలు అన్నీ కూడా చాలా చక్కగా చాకచక్యంగా నేర్పరి విధంగా అయితే ఉండబోతున్నాయి. రేపటి రోజున మీకు అనుకోని విధంగా కూడా ఆ పరిచయం ద్వారా ఎంతో బాగా ఆర్థిక లాభం అయితే రాబోతుంది. ఆ యొక్క పరిచయం ద్వారా మీకు ఏర్పడబోయే మార్పులు మీ జీవితంలో చాలా మంచి అద్భుతంగా అయితే ఉండబోతున్నాయి. ఒక ప్రత్యేకమైన గుర్తింపుగా కూడా ఉండబోతున్నాయి. రేపటి రోజున మాత్రం మీ కుటుంబంతో గడపడానికి చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే జీవిత భాగస్వామికి ముందు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా అన్నీ పూర్తిగా అయితే తొలగిపోబోతున్నాయి. గతంలో పెట్టుకున్నటువంటి గొడవలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. మీ యొక్క మంచి జీవిత భాగస్వామి ద్వారా మంచి మంచి సలహాలు పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులు కావచ్చు, ఇంటికి రప్పించి ఒక మంచి అంటే బంధువులతో ఆప్యాయంగా పలకరించే విధంగా సమయాన్ని కూడా గడిపే విధంగా ఉండబోతున్నారు. సోదరమణులందరికీ కూడా కూర్చోబెట్టి బంధువర్గంతో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకొని ముచ్చట్లా వేసుకొని చాలా ఆనందంగా ఉత్సాహంగా గడిపే రోజు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాజకీయ వర్గ మాత్రం రేపటి రోజున ప్రేమికుల పరంగా చాలా చక్కగా అయితే కలుసుబాటుగా ఉంది. కుటుంబ సభ్యుల పట్ల చాలా సఖ్యతగా ఉండబోతున్నారు. పై అధికారుల యొక్క మీ ద్వారా చాలా మీ యొక్క పనితీరును గుర్తించబోతున్నారు. అలాగే మీకు ప్రతి ఒక్క వ్యాపార రంగంలో కూడా లాభాలను తప్పకుండా గడించి తీరుతారు. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఫలితాలను ఆశించబోతున్నారు. లాభాలు రేపటి రోజున చాలా చక్కగా అయితే రాబోతున్నాయి. తద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి కనకవర్షం తప్పకుండా అయితే కురుస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. రేపటి రోజున ఐశ్వర్య ప్రాప్తి మీకు తప్పకుండా కలుగుతుంది. అలాగే ఇప్పటి వరకు తెలియనటువంటి ఒక అనూహ్యమైనటువంటి ఒక రహస్యం కూడా మీ ఇంట్లో బట్టబయలు కానుంది. ఏదైనా రహస్యం ఉందనుకోండి, అది మీ ఇప్పటి వరకు మీ ఇంట్లో వ్యక్తులు మీకు తెలియకుండా దాచినటువంటి ఒక రహస్యం ఏదైతే ఉందో అది ఆ కొత్త వ్యక్తి ద్వారా మీకైతే బయటపడబోతుంది. ఆ రహస్యం ద్వారా కుటుంబ సభ్యులందరూ కూడా మీకు వ్యక్తపరచడం ద్వారా కాస్త కోపోద్రేకులు అవ్వబోతున్నారు. కోపాన్ని అదుపులో ఉంచుకొని కాస్త మనసు పెట్టి ఎందుకు దాచారు అనేటువంటి పరిస్థితిని ఆలోచించి తద్వారా మీరు జరిగిన సంభాషణను నిర్ణయాలను తీసుకోవడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. రేపటి రోజున ఉదయం నిద్రలేచిన వెంటనే దైవనామస్మరణ చేసుకొని ఒక రాగి చెంబులో నిండా నీళ్లు తీసుకొని ఎర్రని పూలు తెల్లని పూలను వేసి ప్రత్యక్ష దైవం సూర్యభగవాన్ని తప్పకుండా ఆశీర్వాదం తీసుకోవాలి. సూర్య నమస్కారాలు చేసుకొని ఆర్ఘ్యం సమర్పించి ఆ తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవడము, దగ్గరలో ఉన్న దేవాలయాన్ని సందర్శించి దీపారాధన చేసుకోవడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా మీకు లభిస్తాయి. కులదేవత ఆరాధన తప్పకుండా అయితే మీరు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుపెట్టుకోవాలి. రేపటి రోజున మీరు తప్పకుండా ఎంతో లక్ష్మీ కటాక్షం మీ తలుపు తట్టబోతుందని మీరు అస్సలు విస్మరించవద్దు. దైవనామస్మరణ నిత్యం పఠిస్తూ ఉండడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు వస్తాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.